ఆంధ్రప్రదేశ్ సర్కార్ జనాభా పెరుగుదలపై పూర్తిగా దృష్టి సారించింది. ఇందుకు గతంలో ఉన్న నిబంధనలను పూర్తిగా తొలగిస్తోంది. ఇందులో భాగంగా మంత్రి నారాయణ కూడా అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఇకపై ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయొచ్చని తెలిపారు. అంతేకాదు దీనికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాసనాల సవరణ బిల్లు 2024కు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును సభలో మంత్రి నారాయణ ప్రతిపాదించగా దాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. శాసన మండలి ఆమోదం తర్వాత దీనికి సంబంధించి జీవో జారీ చేస్తారు. అప్పటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. గతంలో 2 కంటే ఎక్కువ మంది సంతానం ఉంటే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హత ఉండేది. తాజా చట్ట సవరణతో ఆ పరిస్థితి మారనుంది. ఆంధ్రప్రదేశ్ సర్కార్ జనాభా పెరుగుదలపై పూర్తిగా దృష్టి సారించింది. ఇందుకు గతంలో ఉన్న నిబంధనలను పూర్తిగా తొలగిస్తోంది. ఇందులో భాగంగా మంత్రి నారాయణ కూడా అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఇకపై ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయొచ్చని తెలిపారు. అంతేకాదు దీనికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాసనాల సవరణ బిల్లు 2024కు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును సభలో మంత్రి నారాయణ ప్రతిపాదించగా దాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. శాసన మండలి ఆమోదం తర్వాత దీనికి సంబంధించి జీవో జారీ చేస్తారు. అప్పటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. గతంలో 2 కంటే ఎక్కువ మంది సంతానం ఉంటే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హత ఉండేది.